సాల్వబుల్ ఫర్ పిలో నెక్స్ట్ ప్రాబ్లం p² + 2py cot x = y². ఓకే, సో మనం p యొక్క సొల్యూషన్స్ కనుక్కోవాలి. సో p² + 2py cot x = y². సో y² మనం లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాం. సో 2y cot x ఇంటూ p మైనస్ y² = 0. సో ఇది చూడగానే ఎలా ఉందంటే ఇట్ ఈస్ ఎ క్వాడ్రాటిక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ p² టర్మ్ ఉంది, p టర్మ్ ఉంది, కాన్స్టెంట్ ఉంది. విత్ రెస్పెక్ట్ టు p y అనేది మనం కాన్స్టెంట్గా అట్లా అనుకోవచ్చు. సో ఇట్ ఈస్ ఏ క్వాడ్రాటిక్. సో p యొక్క రూట్స్ కనుక్కోవడం కోసం మనం ఈ ఫార్ములా తీసుకుందాం. -b ± √b² - 4ac/2a. ఓకే, సో దీన్ని మనం ax² + bx + cతో కంపేర్ చేసుకున్నట్లయితే దెన్ వీ గెట్ ద వాల్యూస్ ఆఫ్ abc. b అంటే ఇక్కడ p యొక్క కోఎఫిషియంట్ 2y cot x ± √b² అంటే దీన్ని మనం స్క్వేర్ చేసుకోవాలి. 4y² cot² x -4ac. 4 ఇంటూ a అంటే p² కోఎఫిషియంట్ 1, c అంటే -y². సో మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. 4y²/2a. 2a అంటే 2 ఇంటూ a అంటే p² కోఎఫిషియంట్ 1 అది. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు -2y cot x ± ఇక్కడ మనం 4y² అనేది బయటకు వచ్చేస్తే ఏమవుతుంది, 4 become 2, y² become y. √1 + cot² లేదా cot² x + 1 ఉంటుంది /2. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు p = -2y cot x ± 2y. 1 + cot² x అంటే ఏంటి, cosecant² x. √cosecant² అంటే cosecant x /2. సో p సో ఆ 2y అనేది మనం కామన్ తీసినట్లయితే -cot x ± cosecant x /2. సో 2 అనేది మనకు క్యాన్సిల్ అయిపోతుంది. మరి p అంటే ఏంటి, సిన్స్ p ఈజ్ నథింగ్ బట్ dy/dx. p అనేది మనకి dy/dx అనమాట. సో p ప్లస్లో మనం dy/dx తీసుకుందాం. dy/dx = సో y ఇంటూ -cot x ± cosecant x. ఓకే, ఈ విధంగా ఉంది. మనం వేరియబుల్ సపరబుల్ చేసుకుందాం. y అనేది లెఫ్ట్ సైడ్, dx అనేది రైట్ సైడ్. dy/y = సో -cot x ± cosecant x ఇంటూ dx. సో ఇక్కడ మనకి ± ఉంది. దీన్ని మనం రెండు కేసెస్లో సాల్వ్ చేసుకోవాలి. ఒక కేసులో ప్లస్, ఇంకో కేసులో మైనస్. సో లెట్ us see that continuation. ఓకే, కంటిన్యూషన్. సో కేస్ 1 ముందుగా ± ఉంది కాబట్టి రెండు కేసెస్గా కేస్ 1 కేస్ 2గా మనం సాల్వ్ చేసుకోవాలి. dy/y = -cot x + cosecant x మనం తీసుకుందాం ఇంటూ dx. ఓకే, సో ముందుగా దీన్ని సాల్వ్ చేద్దాం. dy/y = cosecant x - cot x. అది cosecant అంటే 1/sin, -cot అంటే cos/sin dx. ఓకే, సో టోటల్గా డినామినేటర్స్ రెండు సైనే కాబట్టి ఎల్సిఎం తీసుకున్నట్లయితే 1 - cos/sin dx. సో దీన్ని ఇంకా మనం సింప్లిఫై చేసుకుందాం ఫ్రమ్ మల్టిపుల్ అండ్ సబ్మల్టిపుల్ ట్రిగ్నామెట్రీ. 1 - cos x అంటే మనకు ఫార్ములా 2sin² x/2 sin x అంటే 2sin x/2 cos x/2. సో 2 క్యాన్సిల్,
1 మైనస్ కాస్ ఎక్స్కి ఫార్ములా ఇది, సైన్ ఎక్స్కి ఫార్ములా ఇది, ఫ్రమ్ మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ ట్రిగ్నోమెట్రీ. సో ఒక సైన్ ఎక్స్ బై 2 క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ ఇంకొక సైన్ ఉంది, కాస్ ఉంది. సైన్ బై కాస్ అంటే tan x బై 2 dx. ఓకే, సో దిస్ ఈజ్ dy బై y. సో ఇప్పుడు మనం ఈ పొజిషన్లో మనం ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. టేక్ ఇంటిగ్రేషన్. ఇంటిగ్రల్ అప్లై చేసుకుందాం. ఇంటిగ్రల్ dy బై y ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ tan x బై 2 dx ప్లస్ ఇక్కడ dy బై y అంటే మనకు log y వస్తుంది. ఇంటిగ్రల్ tan అంటే మనకు log mod secant x బై 2 బై 1 బై 2 అనే ఫార్ములా వస్తుంది. సో ఈ రెండు లాగ్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా మన ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ని log cగా రిప్రజెంట్ చేసుకుందాం. ఇంటిగ్రల్ dy బై y అంటే y. సో ఇంటిగ్రల్ tan అంటే ఏంటి? log mod secant x. ఇది x బై 2 ఉంది కాబట్టి log mod secant x బై 2. సో x కోఎఫిషియంట్ 1 బై 2. ఇంటిగ్రేషన్లో దాన్ని మనం డినామినేటర్లో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, ఏ ఫార్ములాకైనా కానీ log c. సో y ఈజ్ ఈక్వల్ టు 1 బై 2 బికమ్ 2. న్యూమరేటర్కి వెళ్ళిపోతే 2 అవుతుంది. సో 2 log mod secant x బై 2 log c. సో లాగర్థంకి ముందుండే నెంబర్ మనం పవర్లో రాసుకుంటాం. సో టోటల్గా ఇది log secant స్క్వేర్ x బై 2 అవుతుంది. secant స్క్వేర్ x బై 2 ప్లస్ log c. సారీ, దిస్ ఈజ్ log y. ఇంటిగ్రల్ dy బై y అంటే log y. ఓకే, సో log y ఈజ్ ఈక్వల్ టు log m ప్లస్ log n అంటే log mn అంటే log c ఇంటూ secant స్క్వేర్ x బై 2. ఓకే, సో రెండు వైపులా log అనేది మనం తీసేసినట్లయితే y మైనస్ c secant స్క్వేర్ x బై 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ వన్ సొల్యూషన్. ఓకే, కేస్ 1లో వచ్చినటువంటి సొల్యూషన్. ఇదే విధంగా కేస్ 2. సో మనం ఇక్కడ మధ్యలో ప్లస్ తీసుకున్నాం, అలానే మనం మైనస్ తీసుకొని చూద్దాం. లెట్ us see కంటిన్యూషన్. ఓకే, కంటిన్యూషన్ కేస్ 2 దిస్ టైం. సో కేస్ 1లో మనం ప్లస్ తీసుకున్నాం, ఇప్పుడు కేస్ 2లో మనం మైనస్ తీసుకుందాం. dy బై y ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాట్ ఎక్స్ మైనస్ కొసీకెంట్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. సో మైనస్ అనేది కామన్ తీస్తే కాట్ ఎక్స్ ప్లస్ కొసీకెంట్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ మైనస్. సో కాట్ ఎక్స్ అంటే కాస్ బై సైన్. సో కొసిక్ అంటే 1 బై సైన్. సో మైనస్. సో సైన్ ఎక్స్ డినామినేటర్స్ రెండు సేమ్ ఉన్నాయి. సో సైన్ ఎక్స్ అనేది మనకి ఎల్సిఎం. సో న్యూమరేటర్లో కాస్ ఎక్స్ ప్లస్ 1 ఆర్ 1 ప్లస్ కాస్ ఎక్స్ ఎలాగైనా రాసుకోవచ్చు. సో మైనస్ 1 ప్లస్ కాస్ ఎక్స్ అంటే ట్రిగ్నోమెట్రీ నుండి మనకి 2 cos స్క్వేర్ x బై 2. అదేవిధంగా సైన్ ఎక్స్ అంటే 2 sin x బై 2 cos x బై 2 dx. సో 2 క్యాన్సిల్ అవుతుంది, ఒక కాస్ క్యాన్సిల్ అవుతుంది. కాస్ బై సైన్ అంటే మైనస్ కాట్ x బై 2 dx. ఇది మనకి dy బై y. సో ఇప్పుడు మనం దీనికి ఇంటిగ్రల్ అప్లై చేసుకుంటాం. ఇంటిగ్రల్ dy బై y ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటిగ్రల్ కాట్ x బై 2 dx. సో ఈ రెండు కూడా లాగ్లు వస్తాయి కాబట్టి మనం ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ log c అని చెప్పేసి రాసుకుంటాం. ఇంటిగ్రల్ dy బై y అంటే మనకి log y ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటిగ్రల్ కాట్ x బై 2 అంటే log mod sin x, లేదంటే కొసీకెంట్స్లో కూడా ఉంది మైనస్ లాగ్ మోడ్ కొసీకెంట్ ఎక్స్. ఓకే, సో ఆల్రెడీ మైనస్ ఉంది, మళ్ళీ ఫార్ములా మైనస్ లాగ్ మోడ్ కొసీకెంట్. ఇక్కడ x బై 2 కాబట్టి x బై 2 మళ్ళీ
ఇంటిగ్రేషన్లో ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ 1/2, ఎక్స్ కోఎఫిషియంట్ 1/2, దాన్ని మనం డినామినేటర్లో రిప్రజెంట్ చేసుకోవాలి ప్లస్ లాగ్ సి. సో మనం లాగ్ మోడ్ సైన్ x/2 రాసుకోవచ్చు, అది కొసీకెంట్ రాస్తే మటుకు మైనస్ ఉంటుంది. సో రిమెంబర్ దట్. సో టోటల్గా లాగ్ y ఈజ్ ఈక్వల్ టు మైనస్ మైనస్ ప్లస్ 2 పైకి వెళ్ళిపోతుంది, లాగ్ మోడ్ కొసీకెంట్ x/2 ప్లస్ లాగ్ సి, లాగ్ y 2 మళ్ళీ కూడా పవర్లోకి వెళ్ళిపోతుంది, లాగ్ cosecant square x/2 plus log c. So log y is equal to ఇది log m plus log n, log mn అంటే log c ఇంటూ cosecant square x/2. సో రెండు వైపులా లాగ్ని మనం ఎలిమినేట్ చేయొచ్చు. దేర్ఫోర్ ఫైనల్గా y is equal to c ఇంటూ cosecant square x/2. ఇది లెఫ్ట్ సైడ్ వచ్చేసినట్లయితే y మైనస్ c ఇంటూ cosecant స్క్వేర్ x/2 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది మనకి కేస్ 2లో సొల్యూషన్. ఫైనల్లీ ద జనరల్ సొల్యూషన్ ఈజ్, సో జనరల్ సొల్యూషన్ మనం తీసుకుంటే కేస్ 1లో వచ్చిన సొల్యూషన్ని కేస్ 2లో వచ్చిన సొల్యూషన్ని రెండు మల్టిప్లై చేస్తూ మనం చూపించాలి. y మైనస్ c secant స్క్వేర్ x/2 ఇంటూ y మైనస్ c cosecant స్క్వేర్ x/2 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఫైనల్లీ దిస్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ ద general solution of the given differential equation. Okay, thank you.